ప్రియమైన దేవులారా, మరి ముందుగా వాట్సాప్ ద్వారా మనకు తెలియపరిచిన విధంగా కాలం ఎదిగి నిద్ర మేలుకో అన్నటువంటి అంశాన్ని చెప్పడానికి మరి సిద్ధంగా ఉన్నాను కనుక శ్రద్ధగా విని దేవుల్లో బలపడాలని కోరుకుంటున్నానండి. మరి ఇంతకు కాలం ఎదిగి నిద్ర మేలుకో. కాలం అంటే ఇంగ్లీష్లో మనం బాగా తెలుసు టైం, మన భాషలో సమయం. ఇలా కాలానికి రకరకాల పేర్లు ఉన్నాయి. మరి ఇంతకు కాలం అంటే ఏంటి? కాలం నెరిగి నిద్ర మేలుకో. కాలం నెరిగి నిద్ర మేలుకోవాలి. కాలం నెరిగి నిద్ర మేలుకో. కాలం, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? చలికాలంలో ఉన్నాం. చలికాలంలో మనం ఏం చేయాలంటే త్వరగా తమ పనులు ముగించుకొని వచ్చి త్వరగా ఇంట్లో భోజనం చేసుకొని వేడివేడిగా తినేసి త్వరగా పండుకోవాలి. మళ్ళీ ఉదయం సూర్యుడు ఎప్పుడో లేచిన తర్వాత మనం మేలుకోవాలి అన్నందుకు ఈ పదం సూట్ అవుతుందా? ఇంకోవాలి. బాగా వర్షాకాలం ఉంటుంది. వర్షాకాలంలో బాగా ఒక దిక్కు వర్షం పడుతూ ఉంటే నైట్ టైంలో మనం పడడానికి ఎలా ఉంటుందంటే అన్ని సౌకర్యాలు బాగుంటే బాగా చల్లగా మంచి గాలి వస్తూ సుఖంగా నిద్రపోతుంటాం. అదే ఎండాకాలం అనుకోండి, సమ్మర్లో ఒక మంచి ఆరుబయట వేసుకొని ఒక టేబుల్ ఫ్యాను లేకపోతే ఏసీ పెట్టుకొని ఏసీలో పడుకుంటే ఎలా ఉంటుందంటే చల్లగా నిద్రపోతాం, ఊరుగా నిద్రపోతాం, బాగా ప్రశాంతంగా. అలా నిద్రపోయి కాలం నెరిగి నిద్ర మేలుకో. మరి చలికాలం కాబట్టి మనం త్వరగా పడుకొని మనం ఎప్పుడో సూర్యుడు వచ్చినాక మేలుకోవాలన్నా, వర్షాకాలంలో వర్షంలో బాగా మంచి వాతావరణం పడుకొని మనకు ఇష్టమైన ప్లేసి మేలుకోవాలన్నా, సమ్మర్లో ఆరుబయట అనుకున్నప్పుడు ఏసీలో పడుకున్నప్పుడు మన పడకలో ఎందు లేచే టైం ఏ టైం లేస్తున్నాం అన్నట్టు అంశంలో ఏ విధంగా మేలుకుంటున్నాం. ఇంతకు కాలం పెరిగి మెలుకోమన్నాడు. ఏ కాలం పెరిగి మెలుకోమన్నాడు? మనం ఇప్పుడున్న ఈ ఋతువు కాలం పెరిగి మెలుకోవన్నా అంటే మరి బైబిల్ ప్రకారం చూస్తే కాలం అంటే ఇప్పుడున్న మన మాటల ప్రకారం ఈ సమ్మర్ సీజన్ అయితేనేమి, వర్షాకాలం అయితేనేమి, శీతాకాలం అయితే ఈ కాలంలో నిద్రపోయి మీరు మేలుకోండి అన్న అంశం అయితే కాదు. మనం చెప్పబోతున్న అంశం కాలం నెరిగి నిద్ర మేలుకో. మరి ఈ కాలం అనుకుంటాం, కానీ ఈ కాలం అంటే కాదు. కాలం నెరిగి నిద్ర అంటే ఈ కాలం సంబంధించిన కాలం, సమయం నెరిగి నిద్ర మేలుకో. మరి నిద్ర అంటున్నాడు, మనం నిద్రపోయి లేచే నిద్ర అయితే కాదు. ఈ నిద్ర వేరు. కొంతమంది డ్రైవింగ్ చేస్తూ కళ్ళతో చూస్తూ నిద్రపోతుంటారు. మనం సడన్గా చేసుకుంటే లేరా నిద్ర మేలుకురా అంటారు. కొంతమంది సడన్గా ఉన్నప్పుడు నిద్ర లేరా మేలుకురా అంటారు. లేడి అంటే నిద్ర మేలుకోండి అని అంటున్నారు. అలర్ట్ చేస్తుంటాం కొన్ని సందర్భం. అలాంటి అలర్ట్ అంటే మనం అలా లేపి మరి యాక్టివ్ లైఫ్ తీసుకొచ్చారు. అలాగే ఈ పొద్దు కాలం నెరిగి నిద్ర మేలుకోవాలి. ఇంతకీ ఏ కాలం నెరిగి నిద్ర మేలుకోవాలి? చాలామంది ఏం చెప్తుంటారంటే టైం ఈజ్ చాలా వాల్యుబుల్ అనే పదం వాడుతుంటారు. ఇది సరైన పదమే. సమయం చాలా విలువైనది. ఆడితో ఆగదు. చాలామంది సమయం గోల్డ్ అంటున్నారు. టైమ్ ఈజ్ గోల్డ్ అంటే బంగారం. టైమ్ ఈజ్ మనీ డబ్బు. నా సమయం డబ్బు ఎంతో వ్యర్థమైపోతుంది. నా సమయం బంగారం లాంటి సమయం నువ్వు వ్యర్థం చేస్తున్నావు. కొంతమంది ఏదైనా మాట్లాడికి ఏదో సందర్భంలో వేరే వాళ్ళకి దగ్గర వెళ్ళినప్పుడు ఒక ధనవంతులు అనుకో మీతో మాట్లాడినప్పుడు నాకు ఎంత నష్టం అంటే చాలా నష్టం జరిగింది.
డబ్బుతో నా సమయం చాలా విలువైనది అంటే సమయాన్ని డబ్బు కోసము ఆ సమయం బంగారు కోసము అన్నట్టు మాట్లాడుతుంటారు. మరి సమయం విలువైనది అన్నాం. సమయం విలువైనది, ఈ పదం సరైన పదం. సమయం అందరికీ విలువైన సమయం. ఎలా విలువైన సమయం మనకు బాగా తెలుసు. ఈ జీవిత కాలంలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవడం అది సమయపాలన. మరి ఇంతకు కాలము నెరిగి నిద్ర మేలుకు అందిస్తున్నాం. కాలం మరి కాలంలో నిద్ర మేలుకు మనకు రెండు విషయాలు అర్థం కావాలి. కాలము అంటున్నాం. ఈ కాలం ఎక్కడి కాలము? మానవుని కాలం ఒకటి ఉంది, అలాగే ప్రకృతి కాలం ఒకటి ఉంది. ఈ లోకం ప్రకృతికి ఒక కాలం ఉంది, మానవునికి ఒక కాలమానం ఉంది. మరి ప్రకృతి కాలం లేదా? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు విత్తనం వేసి భూమిలో పండించి ఫలం అభివృద్ధి చెందిన దాన్ని ఏం చేస్తాము? తీసేస్తూ దాని ఫలం తీసేసుకుంటాం. అంటే ప్రకృతికి కూడా కాలం ఉంది, అలాగే మనిషికి కూడా కాలం ఉంది. మనిషికి కూడా ఏముంది? కాలం ఉంది. మరి ఈ కాలంలో ఎలా ఎలా జీవిస్తున్నాము? కాలం మీద నిద్ర మేలుకో అంటే మనం మన సమయాల ఋతుపానాల ఈ ఋతువులు బట్టి నిద్ర మేలుకోమని కాదు. దేవుడిచ్చిన ఆయుష్ ఉండగానే మనం ఏం చేయాలి? నిద్ర మేలుకోవాలి. నిద్ర మేలుకొని దేవుళ్ళలోకి పరివర్తనం చెందాలి. అలా చెందకపోతే మరి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 27వ వచనం. యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనమునైనను గ్రహింపక యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను. ఈ విషయం ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆనాడు ఇశ్రాయేలు జనాంగం గురించి, ఆ జనాంగం గురించి దేవుడు చెప్తున్నాడు. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రతి విశ్రాంతి దినము మరి శనివారం ఉంటుంది. మరి మనకు వచ్చేసి ఆదివారం విశ్రాంతి దినంగా మనం తీసుకుంటున్నాం. అదే విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక. చూడండి, ప్రతి వారం బైబిల్ ప్రవక్తల ద్వారానో బోధకుల ద్వారానో వాక్యం మన ఎద్దకు వస్తుంది. ఆ చెప్పే మాటలను మనం గ్రహింపక. ఆనాడు ఇశ్రాయేలు జనం గ్రహించలేదని చెప్తున్నాడు. గ్రహించలేదు. మరి ఈనాడున్న మనము మరి దేవుని గ్రహించే వ్యక్తులుగా ఉంటున్నాం. ఇలా చూసుకోవాలి. కాలం నిద్ర మేలుకుంటే ఏ నిద్ర? ఆ నిద్ర కాదు. దేవుల్లో మనం ఎలా ఉన్నాము, ఎలా బ్రతుకుతున్నాము. సమయమే తెలియకుంటారు కొంతమంది. యవ్వనంలో ఉండగా ఎంజాయ్ చేయాలంటారు, కాలం తెలియక. మన బైబిల్లో ఇంకో మంచి రెఫరెన్స్ ఉంది. కాలం తెలియక ఏం చేస్తానంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం ఒక మాట ఉంది. కాలం తెలియక ఏం చెప్తుంటా అంటే ఒక మంచి రెఫరెన్స్ ఉంది. 12వ అధ్యాయం 19వ వచనము 20వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను. చూడండి, దేవుడు ఇచ్చిన సమయం, కాలము,
ఆ కాలంలో ఎలా ఉంటున్నాడు ఉండాలని మరి ఈ జనాంగం ఎలా అనుకుంటుందో ఇప్పుడున్న జనాలు కూడా అదే అనుకుంటారు. మరి ఒకసారి చదువు అదే, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను నేను. చూడండి, సంతోషించు. ఏముంది, యవ్వన కాలం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి కదా, ఇంకా ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు? తిరగండి, సినిమాలు చూద్దాం, షికార్లు వేద్దాం, అల్లారు చేద్దాం, ఇంకా రకరకాలు చిల్లర చేష్టలు ఎన్నో చేసేస్తాం. ఇక్కడ సంపాదించిన వ్యక్తి చెప్తున్నాడు, నీకోసం ఈ శరీరానికి ఏదో ప్రాణంలో ప్రాణమా, ఈ శరీరం మీద ఇష్టమై ఇదో ఈ శరీరం నీకు ఏం కావాలో అన్నీ అనేక సంవత్సరాలు సమకూర్చి పెట్టాను నేను. నువ్వు తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, నీ ఇష్టం వచ్చేట్టు జీవించు అనే పదాలు చెప్తున్నాను. అంటే వ్యక్తి తనకి ఇష్టమైనట్టు జీవించాలన్నా బ్రతకని కదా, తన ఇష్టం వచ్చి బ్రతకాలని అని ఈ సమాజం ఏముందంటే నాకు ఇష్టం అంటే నేను బ్రతకాలి, నా మాటే నెగ్గాలి, నేను చెప్పినట్టే జరగాలి అని అనుకుంటున్నామా లేదా? అనుకుంటున్నా. చూడండి, ఆలోచించుకో. కొన్ని విషయాల్లో మన మాట నెగ్గడం అనేది కరెక్ట్ ఏమో, కానీ అన్ని విషయాల్లో మన మాట నెగ్గాలనుకోవడం కూడా తప్పైపోయింది. మరి సమయం ఏమి తెలిసినట్టు, కాలం ఏమి తెలిసినట్టు. ఒకప్పుడు కాలం ఎలా ఉన్నది? మానవుని యొక్క ఆయుష్ కాలం ఒకప్పుడు 1000 సంవత్సరాలు ఉన్నది. ఏమైపోయింది ఆయుష్ కాలం? తగ్గుతా వచ్చేసింది. 1000 కాలం నుంచి 1000 సంవత్సరం నుండి 120 సంవత్సరాలు వచ్చేసింది. కొన్ని 120 సంవత్సరాలు నికరంగా బతికిదాన్ని దేవుడు మళ్ళా తగ్గించేశాడు. తక్కువ చూసి ఎంతకు వచ్చేసింది? 78 సంవత్సరాలు. 60, 70 అధిక బలము 80. ఇది కూడా ఏమని చెప్తున్నాడు? ఆయాసం దుఃఖమైన మా పాట కూడా. అంటే కాలాన్ని మనం ఏం చేస్తున్నాం? తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎవరు తగ్గిస్తున్నారు? దేవుడు తగ్గిస్తున్నాడు. ఈ తగ్గించుకోవడానికి గల కారణం ఎవరు? మనమే. మన ప్రవర్తన అంటే మన కాలం మనం తగ్గింపు జీవితంకి వచ్చింది. మరి వాటితోనే అయిపోయిందా? 60, 70 సంవత్సరాలు మనం బ్రతుకుతున్నామా? అది లేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన చూడండి సార్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చింది. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి, దేవుడు 60, 70 సంవత్సరాలు కాదు నాయన. మీరు బాగా సలసల ఈట వేసి నీళ్లు కాస్తుంటారే, ఆ నీళ్లు కాస్తప్పుడు నీళ్ళలోంచి పొగ వస్తుంటుంది, ఆవిరి. ఆ ఆవిరి దాని నీటికి దగ్గర ఉన్నప్పుడే కనపడుతుంది. కొంచెం పైకి వెళ్ళక ఏమైపోతుంది? కనపరాదు, అదృశ్యం అయిపోతుంది. మీ జీవితాలు కూడా ఇంతే. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, కనపడదు. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు మనిషికి. ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్, ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్, ఉన్నట్టుండి యాక్సిడెంట్, ఉన్నట్టుండి రకరకాల జబ్బులతో చనిపోవడం. ఏదో ఒక కారణంతో ఏమైపోతుంది? సడన్ డెత్, చనిపోతారు. కాలం యొక్క విలువ తెలియక తినము, తాగుము, సుఖించమని పోతున్నామే. మరి విలువ తెలుసుకోక దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో మనం ఏం చేస్తున్నాం? ఆయన కాలంలో ఎలా పోసుకుంటామంటే తినము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్ బ్రదర్, ఎంజాయ్ చేయండి. అలాగే ఈ సందర్భాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకు బాగా తెలుసు. లోతు సందర్భం,
సొదొమ గొమొర్రా పట్టణాలు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవుని జ్ఞానం తెలిసి తెలియనట్టు ఉంది అనిపించి వ్యర్థంగా బ్రతికేస్తారు. వ్యర్థంగా బ్రతికేస్తూ పిల్లలైతేనే ముసలి వారితో ప్రతి ఒక్కరు చెడిపోయినట్టుగా అనిపిస్తుంది. అబ్రహాం ప్రార్థన చేసి 50 మంది ఎంతమంది కాపాడుతారు దేవుడు అని ప్రార్థన చేసుకున్నప్పుడు లెక్కలు వేసుకు వచ్చే మన ఆయుష్కాలం ఎలా అయితే తగ్గుతా 1000 సంవత్సరాల నుంచి 60-70కి వచ్చి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయినట్టు ఆ లాస్ట్కి వచ్చా తగ్గుతా లేకపోయాడు. కేవలం లోతు కుటుంబం ఒక్కడే నిలబడిపోయింది. అంటే కాలాన్ని ఏం చేశారు? వీళ్ళు వ్యర్థం చేశారు. అందుకే అగ్ని గంధకముల చేత ఆ పట్టణములు కాల్చివేయబడ్డాయి. ఇక్కడే ఇంకా జలప్రలయం ముందు కూడా అదే సంభవించింది. జలప్రలయంలో దేవుని మాటను ధిక్కరించారు. మనసు హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు పూర్తిగా. జలప్రలయం రక్షించేశాడు. నోవా కుటుంబాన్ని రక్షించాడు. మరి దేవునికి విశ్వాసం కలిగి మరి కాలం నెరిగే వ్యక్తులుగా ఉంటున్నారా? ఉండడం లేదు. కాలం మీద నాకు దండి ఉంది బ్రదర్, వయసులో ఉన్నాను, ఇప్పుడు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, నాకు ఎలా ఎడగట్టిపోతుంది, ఇంకా బతికే ఉన్నాను, ఇంకా చాలా సంవత్సరాలు, ఇప్పుడు బతుకున్నానంటే ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇంతకు మన కాలం ఎలా ఉంటుందో ఇంకొక రెఫరెన్స్ ఉందా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. చూడండి, మన దినములు నీడవలే ఉన్నవి. నీడ, సూర్యుడు వచ్చింటాడు, మన నీడ పడుతుంది. సూర్యుడు వెళ్ళిపోతానే నీడ మాయమే. ఓ బల్బు కింద అంటాము నీడ ఉంటుంది, ఆ బల్బు ఆగిపోతుంది, నీడ పోతుంది. నీడతో కొలుస్తున్నాడు మన జీవితం. చూడండి, మన జీవితం నీడతో పోలుస్తున్నాడు. ఇంకోసారి చూద్దాం, ఇంకో మంచి మాట ఉంటుంది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. అదే యోబు గ్రంథం. ఆయన పట్టుకొని పోగా, యోబు గ్రంథం కాదు, యోబు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. పరుగు మీద పోవని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. పరుగువాని మీద పరుగు పందెం ఉంటుంది కదా, ఆ పరుగువాని మీద పరిగెత్తేవాడు ఉంటాడు. అంటే ఒక పరిగెత్తే స్పీడ్ ఇంకా పరిగెత్తేవాడు. వారికన్నే మన దినములు త్వరగా గతించుతుంది. త్వరగా చూస్తాం, పుట్టినాం, పెరిగినాం, ఆడుకున్నాము, స్కూల్లోకి వెళ్ళాము, చదివేవాళ్ళు, పని చేసినాం, పనులు తీసుకొచ్చారు, పెరిగేసాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు ముక్కేశారు. ఆ పిల్లలకు మళ్ళీ పెళ్ళిళ్ళు, వృద్ధాప్యం వచ్చేసింది. నా కాలం అప్పుడే అయిపోయిందా? అలా అయిపోయింది. తిరిగి గతం చూసుకుంటే ఏముంది? నా దినంలో నేనేం చేశాను? మరి ఈ బ్రతుకునిచ్చిన దేవుని కోసం నేనేమైనా చేశానా? మన దినాలు ఎలా అయిపోతున్నాయి? పరుగు పందెం కాడికి దినం ఫాస్ట్గా పరిగెడుతుంది. అప్పుడే మా వయసు అయిపోవచ్చింది. మా భూమి మీద దినాలు అయిపోవచ్చాయా? అయిపోవచ్చాయి. నువ్వేం చేస్తున్నావు? వ్యర్థంగా బ్రతికేస్తున్నావు. తిండి అంటావు, తాగము అంటావు, సుఖించము అంటావు, నీ కుటుంబం కోసం పడరాని కష్టాలు ఎన్నో పడతా అంటావు. అన్ని చేసిన నువ్వు మరి దేవుని కోసం ఏం చేయాలనుకున్నావు? బ్రతుకునిచ్చింది దేవుడు కదా, మరి ఆ బ్రతుకునిచ్చిన దేవుడు ఇచ్చిన కాలంలో మరి మనం ఏం చేస్తున్నాం? మరి మన కుటుంబం కోసమే, మన కుటుంబ అవసరాల కోసమే జీవిస్తూ, మన కుటుంబంతోనే సుఖించు సంతోషిస్తూ
మరి తినుము తాగుము ఆడికే పరిమితం అయిపోతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. కాలం చాలా విలువైంది. మరి కాలం నెరిగి నిద్ర మేలుకో, కాలం నెరిగి నిద్ర మేలుకో. చూద్దాం రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు మరియు మీరు కాలము నెరిగి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. అలాగు చేయుడి. చూడండి, ఇన్నాళ్ళు మనం ఎంత వ్యర్థంగా బ్రతికామో, దేవుడిచ్చిన ఈ బ్రతుకులు ఏమైనా వ్యర్థంగా బ్రతికామేమో పరీక్షించుకోవాలి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని అలాగు చేయుడి. ఒకవేళ ఏదైనా తెలుసుకొని అలాగూ చేయుడి. తెలుసుకోమంటున్నాడు దేవుడు. ఇచ్చాను కదా, చక్కటి దృష్టి ఇచ్చాను, మైండ్ ఇచ్చాను, చెవులు ఇచ్చాను, మరి శరీరంలో మీకు కావాల్సిన అవయవాలు మొత్తం పెట్టాను. ఆ పెట్టిన మీరు ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు ఏమైపోవాలంటున్నాడు ఇక్కడ? అలాగూ చేయుడి. ఎలాగ చేయుడి? గతంలో మనం తినుము తాగుము సుఖించుము అన్ని జనులు చేసినట్టు మనం చేస్తే ఏముంది ప్రయోజనం? ఏం లేదు. ఒకనాడు ఇశ్రాయేలు దేవుని ఎరగక మరి తప్పు చేసి దేవునిలో మరి నష్టపోయినట్టుగా కనపడుతున్నారు. నష్టపోయారు, చాలామంది నష్టపోయారు. మరి ఆ జాబితాలో మనం ఏమైనా ఉంటున్నాము? ఇలా చూసుకోవాలి. కాలం ఎరగాలి. మనకి ఇచ్చిన కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. చాలామంది విశ్వాసఘాతకాన్ని కొనబడుతుంటారు. విశ్వాసఘాతకం అంటే దేవుని ఇంకో విషయం అని అనుకుంటారు. మనుషుల మధ్య జరిగే విషయంలో కూడా ఘాతకాలు, తప్పులు తెలుసుకోవాలి. ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. దేవుని కోసం జీవించే విధంగానే ఉండాలి. మరి కాలం నెరిగి నిద్ర మేలుకోవాలంటే మనం దేవుని కోసం ఏం చేస్తున్నామో అన్న విషయాన్ని ఎరిగి తెలుసుకొని ఆయన కోసం బ్రతకడానికి ప్రయత్నించాలి. లేకపోతే అంతే. మరి ఇంతకు మనం ఎలా మేలుకోకపోతాం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు మీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. అందుచేత నిద్రించుతున్న నువ్వు మేలుకో. ఈ లోక ఆశల కోసం, లోక కోసమే తినుచు త్రాగుచు సంతోషించమని వ్యర్థంగా బ్రతుకుతున్నావేమో. దొంగతనము, అర్హత, వ్యభిచారము, ఇంకా రకరకాల కార్యాలు మనం ఏమైనా పాల్గొంటున్నామేమో హెచ్చరిస్తున్నాడు దేవుడు. మన పని పాటలలో మధ్యలో నిలబడిపోతున్నామేమో. దేవునికి పూర్తిగా అవిధేయతలుగా నిలబడిపోతున్నామేమో గమనించుకోవాలి. మనుషులను చెడుకుని ఏదైనా కానీ బయట నుంచి రాదని మనకు ఎప్పుడో చెప్పారు. లోపల నుంచే, మనిషి యొక్క ఆలోచన నుంచే, తలంపు నుంచే. మరి అలాంటి తలంపులు మనం ఎలా ఉంటున్నాయి చూసుకోవాలి. దేవుడిచ్చిన ఈ కాలంలో మరి దేవుని కోసం నిజంగానే బ్రతకగలుగుతున్నాం. ఇప్పుడు చెప్తున్నట్టున్నాడు. మరొకసారి చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చూడండి,
ఇక్కడ పదం బాగా స్పష్టంగా చెప్తాం. నిద్రించుచున్న నీవు మేలుకొని. ఏ నిద్ర? మనం నిద్రపోయి లేచి నిద్ర కాదు. ఈ శరీరానుసారంగా మనమైతే ఈ శరీరానుసారంగా, ఆత్మానుసారం కాదు, ఈ శరీరానుసారంగా మనం ఏదైనా మరి తప్పు చేస్తున్నాము, దేవుని కోసం బ్రతకగా వ్యర్థంగా బ్రతుకుతున్నాము, అలా బ్రతుకుతే మనం మృతులమే. ఆ అపరాధంలో పడిపోయి అగ్నిగంధకము కాలిపోయి నిత్యాగ్నితనానికి వెళ్ళిపోవాల్సిందే. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మేలుకో. ఏ మేలుకో? ఈ శరీరానుసారంగా కాదు, మీ శరీరాన్ని నడిపిస్తుంది ఒక ఆత్మ. ఆ ఆత్మానుసారంగా నడుచు, లేకపోతే నష్టం. శరీరము ఆత్మను కాల్చువాడు ఉన్నాడు. అది గుర్తించుకోవాలి. వాడు గుర్తించుకొని కాలం తెలుసుకోవాలి. మన కాలం ఏంటి, మనకిచ్చిన ఆయుష్కాలం ఏంటి, మరి ఎన్ని దినాలు బ్రతుకుతామో, ఎలా బ్రతకాలి, మన దినాలు లెక్కించుకోబడాలి. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది మన కాలం గురించి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్టుగా చేయము. మా దినములు లెక్కించుటకు మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు నేర్పుము. చూడండి, మన దినాలు మనం లెక్కించుకోవడానికి నేర్పాలి, నేర్చుకోవాలి. మనం కూడా మన దినాలు మనం నేర్చుకోవాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం, గత కాలంలో ఎలా బ్రతికాం, ఇప్పుడున్న నిమిషం నుంచి గత నిమిషం, గత రోజు, గత సంవత్సరం ఎలా ఉన్నాం, మరి దేవుని కోసం పరివర్తనం చెందుతున్నామా, పరిపూర్ణంగా మారుతున్నామా? దేవుని నమ్మి విడిచిపెట్టి ఈ చెవిలో వింటూ ఈ చెవిలో విడిచిపెడుతూ మరి దేవుని కోసం బ్రతకక ఈ లోకానుసారంగా ఈ శరీరం కోసమే బ్రతకాలని చూస్తున్నారా? అలా బ్రతుకుతే అది వ్యర్థం. అలా బ్రతకకూడదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, మృతులలో నుండి లేయమంటున్నాడు. అది ఎలా లేస్తారు? ఎఫెసీ రాసిన పత్రికలోనే మొదటి చూద్దాం, కంటిన్యూ చేద్దాం. 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, లేయాలి. మన పాప క్రియలు, పాప జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో అడుగుపెట్టినాం. అలా అడుగుపెట్టిన మనము చెప్తున్నాం. నెక్స్ట్, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ప్రకాశిస్తానండి, గొప్ప వెలుతురు వచ్చి నీ మీద పడుతుందని కాదు. నీలో క్రీస్తు లక్షణాలు కనపడాలి. క్రీస్తు నువ్వులో ఉన్నాడు. నువ్వు ప్రకాశించమనండి. ఆకాశంలో జ్యోతుల వల్లే అనేక మందిని తిప్పుము, మీరు ఆకాశ నక్షత్రం అంటారు. అంటే ఆకాశ నక్షత్రం అని కదా, మనము నక్షత్రంలో వల్లే ఉండాలని. ఇక్కడ ప్రకాశిస్తే క్రీస్తు, అదే చెప్తున్నాడు 3వ పదం. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు మనం భక్తిగా దేవుని కోసం బ్రతికి మారు మనసు పొంది జీవిస్తాం కదా, అప్పుడు క్రీస్తు నీలోకి వస్తాడు. అలా వచ్చిన నీవు ప్రకాశిస్తావని చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రకాశించాలి. మరి ఎలా ప్రకాశించాలి? మనం కూడా ప్రకాశించాలని చెప్తున్నాడు. క్రీస్తు ప్రకాశిస్తున్నాడు, మరి మనం ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలి? క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్నాం. మనం క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకాలి. వాటితోనే అయిపోతుందా? కాదు. నీ నడతలు, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నువ్వు ఏం చేస్తున్నావో నీ పనులన్నీ పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకొని మరి మీ తప్పులు ఏమైనా ఉంటే వాటిని క్షమించుకోగలుగుతుంది, దేవుడు ఒప్పుకోగలగాలి. ఫలానా వ్యక్తి వస్తున్నాడంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఫలానా వ్యక్తి వస్తున్నాడంటే అతనిలో క్రీస్తు కనబడాలి, క్రీస్తు ప్రకాశించాలి. మీలో ఎవరు ప్రకాశించాలి? క్రీస్తు. మరి అలా ప్రకాశించే జీవితాలుగా మనం ఉంటున్నాయి. ప్రకాశించకపోతే చాలా నష్టం. క్రీస్తు మీలో కనబడకుంటే నష్టం. వచ్చే ఆదివారం వచ్చి బాప్తిసం తీసుకొని మనం వెళ్ళిపోయి మరి లోకానుసారంగా బ్రతికి నడిచేస్తున్నామేమో గుర్తించుకోవాలి. ఆ లోకం, ఈ లోకం అల్పమైనది, స్వల్పమైనది. మన దినాలు మనం లెక్కించుకోగలిగే కెపాసిటీ మనకి ఇచ్చాడు దేవుడు. లెక్కించుకోవాలి.
రూపాయికి రూపాయి భూమిలో దాచిపెడితే ఏమి రాదు. సంపాదించుకోవాలి. దేవుని వైపు మనసును తిప్పగలగాలి. ఒక వాక్యం చెప్పే తిప్పగలుగుతారా? కాదు కదా. మన క్రియలో మార్చవచ్చు, పాటల ద్వారా మార్చవచ్చు. ఎన్నో విధాలుగా మనం చేసే ప్రతి పనిలో మన నడతలో అన్నిలో చూసినప్పుడు మనలో క్రీస్తు కనబడితే అవతల వ్యక్తి మారతాడు, లేకపోతే మారడు. నువ్వే మారిపోతావు. మనిషే మారిపోవాల్సి వస్తుంది. మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? కాలం మెరిగి మరి ఆ కాలాన్ని తెలుసుకోవాలి. మనకిచ్చిన జీవిత కాలంలో అలా లేకపోతే నష్టం జరుగుతుంది. ఇంకా ఒక మంచి మాట చూడండి, ఒక్కసారి ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం ఒక మంచి మాట. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏమనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. చూడండి, దినాలు ఆయుష్కాల దినములు అన్నపానం పుచ్చుకుంటున్నా అంటే ఆడికి అయిపోదు. ఇది అన్నపానము. ఒకసారి మొదలుద్దాం. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనపడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. తన కష్టార్జితం అంతటి వలన. చూడండి, కష్టార్జితం. ఎవరి కష్టార్జితం అంటున్నాడు? తన కష్టార్జితం. ఎవరి కష్టార్జితం? ఎవరైతే కష్టపడి కష్టార్జితం ఉంటారో క్షేమంగా బ్రతుకుతారు. మరి తమ కష్టార్జితం ఇద్దరు పొరుగు వారిని ఆశించకుండా కష్టంతో బ్రతుకుంటూ మరి దేవుడి కోసం ఆయన ఇచ్చిన ఆయుష్ కాలంలో మరి దేవుడిని మెప్పించే విధంగా బ్రతకాలి. అది ఏ వానికి భాగ్యం. అలా ఉంటుందా ఈ సమాజం? ఎవరిదే ఉట్టి వస్తుందా? డబ్బులు ఎలా సంపాదించాలి? తెలివితే ఎలా సంపాదించాలి? కష్టపడకుండానే సంపాదించాలి. అది ఏమైనా నిలబడుతుందా? కష్టపడకుండా సంపాదించడం అనేది కాదు. కష్టపడాలి. నువ్వు కష్టపడిన దాంట్లోనే నువ్వు సుఖంగా తిని సంతోషించి దేవునికి మెప్పించే విధంగా నీ బ్రతుకుండాలి. అది లేకపోతే వ్యర్థం. చూడండి, మరి ఇలా భక్తులు ఎవరైనా ఉన్నారా? తమ కాలం మెరిగి జీవించే వ్యక్తులుగా ఉన్నారు. చాలా మంది భక్తులు, చాలా మంది ప్రవక్తలు మాటలు చెప్తున్నారు. ఈనాటి భక్తులు కూడా చెప్తూనే ఉన్నారు. ప్రవక్తల ద్వారా ఎన్నో దేవుడు మాటలు రాయించాడు. వారిలో ఇద్దరి గురించి తెలుసుకొని మరి ముగించుకుందాం. మరి వారిలో ఒకరిగా మోషే గారు. ఎవరు? మోషే. ఫిబ్రవరి రాసిన పత్రిక 11:24 వచనం ఉంటుంది. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో చదువు. ఫిబ్రవరి రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూడండి, అల్పకాలం
ఈ నాకు ఇచ్చిన ఈ బ్రతుకు అల్పకాలమే తండ్రి అని ఆయన తెలుసుకున్నాడు. కొన్నాళ్ళే రాజుగా చేస్తానని రాజుకి ఎలా ఉంటుంది? సర్వ హక్కులు ఉంటాయి. ప్రతి దాంట్లో ఆయనకి బాధ్యత అన్నీ ఉంటాయి. ధనంలో అయితేనేమి, ప్రజల మీద అయితేనేమి, ప్రతి విషయంలో రాజుకి అధికారం కలిగి ఉంటాడు. అంత అధికారం కలిగి ఉన్నా ఆయన ఏం చేశాడంటే వదులుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమనే మేలు. చూడండి మరి అలాంటి సహవాసంలో అలాంటి లక్షణాలు మనలో ఏమైనా కనబడుతున్నాయి? చూసుకోవాలి, గమనించుకోవాలి. మన కష్టార్జితం మనం బ్రతకాలి, ఓకే. కానీ దేవుని కోసం నువ్వేమైనా త్యాగం చేస్తున్నావా? ఒక రాజుగా కావాల్సిన వ్యక్తి త్యాగం చేస్తున్నాడు. నాకు రాజుగా వద్దు, అల్పకాలం పాపభోగం అనుభవించడం వద్దు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు. దేవుడు కావాలి, దేవుని పిల్లలు కావాలి. చూడండి, దేవుడు కావాలి, దేవుని పిల్లలు కావాలి అనుకున్నాడు. మరి దేవుని కోసం ముందు బ్రతికిన 20 సంవత్సరాలు వ్యర్థమైపోయినా వృద్ధాప్యంలో దేవుని పని చేసేసాడు. చూడండి, కాలం ఎరిగాడు. అదేవిధంగా మనకు ఆదర్శం పౌలు గారు. ఈ సృష్టిలో ప్రతి సంపదను అది కలిగి అధికారం కలిగి ఉన్న అన్నిటి విడిచిపెట్టి పెంటతో సమానంగా పోల్చేశాడు. ఎవరిని బట్టి పోల్చేశాడు? దేవుని బట్టి. తనకి ఇచ్చిన ఆయుష్కాలం తక్కువే, కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలి? ఈ డబ్బు కోసమో, ధనం కోసమో, మరి వేరే విధంగానో మరి లొంగిపోకూడదు. యేసు తన బ్రతుకులో 33 సంవత్సరంలో మంచి యవ్వనంలో మరి ఏ తక్కువ చేయని వ్యక్తిగా ఈ భూమి మీద జీవించి వెళ్ళిపోయాడు. మనం తెలుసుకుంటున్నాం. మరి కాలం అల్పం, కొద్దిగా ఇప్పుడు కనబడి అప్పుడే అంతమై ఆవిరంటున్నాం. అన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే తప్పు చేసుకోవాలి. యవ్వనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు తిమోతి. యవ్వనం నుంచి నువ్వు పారిపో అంటే కాలం గడిస్తేనే పారిపోయినట్టు. పారిపో అంటే అర్థం ఏంటి? ఆలోచన చేసుకోవాలి. యవ్వనంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ యవ్వనంలోనే తినుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయి. వాళ్ళు ఒక రకం ధనవంతులైతే తరము నా తర్వాత నా పిల్లలు ఎలా బ్రతకాలో, వాళ్ళు ఎలా బ్రతకాలనో కూడబెట్టేస్తారు. వాళ్ళ రూపాయలు తెలియదు, ఇష్టాలను బ్రతికేస్తారు. బాగా ఇష్టం వచ్చి బైక్లో, కార్లో ఏమైనా తొలుగుతూ యాక్షన్తో వెళ్ళిపోతారు. మరి బ్రతికి సంపాదించిన డబ్బులు ఎవరికి పెట్టిపో తెలియదు. సంపాదన కూడా తెలుస్తుంది, తెలియదు, పెడతాం. పిల్లలకు కష్టపడే స్వభావం నేర్పించాలి మనం. మన తండ్రి చెప్పాడు, నీ కష్టార్జితంగా బ్రతుకు, సోమరిగా బ్రతకొద్దు, ఇతరుల ఆశపడకుండా బ్రతుకు అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకు ఎంత ఆశ సంపాదిస్తున్నాం, వాళ్ళు నీకు సుఖంగా జీవిస్తున్నారు లేదా, ఇవి ఆలోచిస్తున్నాం. కానీ మన పిల్లల కష్టాన్ని అలవాటు చేయాలని తల్లిదండ్రులు ఆశించడం లేదు. కష్టపడి చదువు, ఉద్యోగం చేయి అని చెప్తున్నామే. మరి దేవుని కోసం కూడా కష్టపడి దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం పెంచాలి అని తల్లిదండ్రులు మన బాధ్యత మనం తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా నష్టం. కాలం తెలుసుకోవాలి. మనకి ఇచ్చిన కాలంలోనే సద్వినియోగం చేసుకోవాలి. రూపాయికి 2 రూపాయలు సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకోవాలి? ఈ లోకంలో సంపాదన కాదు, మనకు పరలోక సంబంధమైన సంపాదన కావాలి. మనం క్రీస్తులో చెప్తున్నాము, కనపడితే క్రీస్తే కనరావాలి. పలానా ఎక్కిస్తున్నాడా, గుడ్, పర్వాలేదు. మనం చనిపోయినా కానీ కొన్నాళ్ళు బ్రతికి ఉంటాము. ఎలా బ్రతికుంటాం? చనిపోయిన వ్యక్తి బ్రతికుంటాడా? శరీరం విడిచిపోయిన వ్యక్తి మరి బ్రతికుంటాడు. ఎలా బ్రతికుంటాడు? వారి తర్వాత ఇచ్చిన తరం పలానా మంచి పని చేసిపోయినాడు. భక్త సింగ్ పలానా సంఘాలు కనిపెట్టి మరి ఆయన చనిపోయాడు. మన తాతయ్య జగశాల పీడిస్తున్నారు. తన తరంలో ఎంతోమంది నిలబెట్టాడు, ఎంతోమంది కాపాడగలిగాడు అని చెప్పుకోగలుగుతారా? చెప్పలేదు. చెప్తారు. మోషే ఆకారం ఎన్నో చేశాడు,
ఇప్పుడు వరకు అనుకున్నాను లేదు. పెంటతో సమానంగా పోల్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు చేసిన ఎన్నో కార్యాలు. మరి మంచి వ్యక్తిగా, దేవునికి ఇష్టపడిన వ్యక్తిగా కాలం నెరిగి మనం మేలుకుంటే నిద్రలోంచి కాదు, దేవుళ్ళకి రావడంలో మేలుకోవాలి. మన తప్పులను తెలుసుకొని ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఓన్లీ వాక్యమును అంగీకరించి విడిచిపెట్టకూడదు. మళ్ళీ వాక్యము మరి వాక్యమే కదా చదివి విడిచిపెట్టకూడదు. మరి పాత నిబంధన గ్రంథంలో మనం మొదట చదివినట్టుగా మరి ప్రతి విశ్రాంతి దినంలో చదువుతూ ఉండిరి, ప్రవక్తలు చెప్తూ ఉండిరి, కానీ విననొల్లకపోయిరి, గ్రహింపకపోయిరి. మరి వీళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు, మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి అని అనుకోకూడదు. దేవుని కోసం నమ్మకంగా బ్రతికే వ్యక్తులుగానే ఉండాలి. ఆయన ఇచ్చిన కాలం ముగించే లోప వాడు ఏం బ్రతికాడురా, ఎలా బ్రతికాడురా, శబాష్, దేవుని కోసం నమ్మకంగా బ్రతికాడు అని దేవుడు చెప్పగలిగేలా ఉండాలి. మనం పోయిన మన తరాలు మిగతా తరాలు చెప్పుకునే విధంగా మన బ్రతుకు సాగాలి. అలా లేకపోతే మన బ్రతుకు వ్యర్థం. మన కాలము వృధా చేసుకున్న వాళ్ళమే, దేవునికి మన కాలం ఇవ్వని వాళ్ళమే కనపడతాం. మరి అలా మనం అందరం ఉండకూడదని కోరుకుంటూ మరి ఈ నా మాటలు ముగిస్తున్నామండి. మరి ప్రార్థన చేస్తున్నాము. మహాపరిస్థితిగా ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, కృతజ్ఞత తండ్రి. మరి ఇంతవరకు నీ పిల్లల ద్వారా నీ పిల్లలకు కావాల్సిన మరి ఆత్మీయ మాటలు మీరు వినిపింపజేసే విధానం బట్టి వందనాలు తండ్రి. మరి ఈ మాటలు ఫలింపజేసుకుని మరి బలపడి నీకోసం నమ్మకంగా బ్రతికేలాగినప్పుడు కొంచెం పడుతుంటే మరి చేరవలసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. మరి వీరికి కావాల్సిన మరి ఇహ పరలోక సంబంధించిన నింపండి, మంచి జ్ఞానం దయచేయండి, మీ ఎడల ఇంకా అభివృద్ధి చెందులాగిన కృప చూపండి. మాలో ఏమైనా లోపములు ఉన్నాయి కదా, మరి మమ్మల్ని ఆ లోపాలను సరిచేసుకునే కృప దయచేయండి. పాపినై ఉండగా మమ్మల్ని తండ్రి మీరే కరుణించే వ్యక్తులై ఉన్నారు. మరి నా పాపాలను తొలగించి మరి నూతనంగా అభివృద్ధి చెందుతూ పరివర్తన చెందుతూ నీకోసం దినదినము మరి బ్రతకగలిగే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.